కొత్త బ్యానర్ పెట్టారు, బీవీ వర్క్స్. అప్పుడే ఫస్ట్ సినిమా కూడా రెడీ అయిపోతుంది. సో దానికి కూడా కొత్త సంవత్సరంలో ప్రొడ్యూసర్గా, అంటే ఒక డిఫరెంట్ పాత్రలో ప్రొడ్యూసర్ ఇప్పుడు. అవునండి, అంటే ఏం లేదండి, బీవీ పెడతానికి మెయిన్ కారణం ఏంటంటే జిఏటీస్ నా మాతృ సంస్థ అండ్ గిటార్సిస్ నా మాతృ సంస్థ. అంటే అరవింద్ గారు నాకు మా ఇద్దరికి ఒక 20 years జర్నీ ఉంది. ఈ 20 years జర్నీలో మీ ఇద్దరం ఏది చేసినా కూడా అది గీతార్ట్స్ ఆర్ GA2లోనే ఉంటాయి. ఇప్పుడు ఒక ఫ్రెండ్ నాకు హెల్ప్ చేయడం వల్ల నేను ఈ స్టేజ్లో ఉన్నాను. అట్లాగే కొంతమంది ఫ్రెండ్స్కి, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కానీ వీళ్ళు కానీ నా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చి కొంతమంది లాస్ట్ 4-5 years నుంచి చాలామంది ఉన్నారు. అన్ని ఆబ్లిగేషన్స్ నేను అరవింద్ గారి దగ్గరికి తీసుకెళ్ళాను. అంటే బాగోదు కూడా, అంటే నాకు పర్సనల్గా కూడా అది ఇష్టం ఉండదు నా ఆబ్లిగేషన్స్ అన్ని ఆయన మీద పెడతాం అనేది. హీ నెవర్ సేస్ నో టు మీ, బట్ నాకు అది ఇష్టం ఉండదు. అందుకని ఇట్లాగే ఏదైతే నా ఫ్రెండ్స్ కానీ నా పర్సనల్ విషయాలు కానీ కొన్ని పర్సనల్గా నాకు నచ్చిన ఏదైనా చేయడానికి అన్నిటికి బీవీ వర్క్స్ అనేది ఫ్లోట్ చేశాను. అంతేనా, లేకపోతే ఇక్కడ లేయర్స్ ఎక్కువైపోయి డెసిషన్ మేకింగ్కి ఇబ్బంది అయిపోయి డిలే అయిపోయి? ఇక్కడ ఎక్కడన్నా డెసిషన్ మేకింగ్ డిలే ఉంటుందంటే అది నాదే ఉంటుంది ఎక్కువ, నేనే దొరకను జనరల్గా. అంతే తప్పితే లేదండి. అంటే బన్నీవాస్ పాపాలు బైరోడ్లాగా అందరు పాపాలు మీదేసుకుంటారు? లేదు. ద మోస్ట్ డిలే హ్యాపెన్స్ ఇన్ గీతార్ట్స్ ఆన్ మై టేబుల్ ఓన్లీ జనరల్గా. ఎందుకంటే నేను దొరకను కాబట్టి గమ్ముని. రెండు బన్నీ గారి పనుల మీద ఇట్ల పనుల మీద ఎక్కువ ట్రావెల్లో ఉంటాను కాబట్టి అక్కడ డిలే అవుతుంది ఎక్కువ, నా టేబుల్ మీద డిలే అవుతాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ కొంతమందికి నేను హెల్ప్ చేయాలి లైఫ్లో, వాళ్ళ గురించి అని చెప్పి నేను బ్యానర్ ఫ్లోట్ చేసింది. ఓకే, ఎనీవేస్ మనదంతా సాగిపోతుంది. ఇప్పుడు ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అసలు ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో. ఏంటంటే ఎంతో కొంత వోకల్గా మాట్లాడట్లేదనే కానీ రాస్తున్నారు, మెసేజ్ల ద్వారా స్పందిస్తున్న ప్రొడ్యూసర్ ఎవరన్నా ఉంటే బన్నీవాస్ గారే. సో అసలు ఏం జరుగుతుంది సడన్గా ఆ ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది ఇండస్ట్రీలో? అంటే వన్ థింగ్ అండి, దిస్ ఈస్ మీరు చాలాసార్లు మీరు ప్రెస్ మీట్లో క్వశ్చన్లు వేసినప్పుడు కూడా నేను చెప్తాను ఉన్నాను, నెక్స్ట్ 3-4 yearsలో చూడండి ఇది చాలా ఎఫెక్ట్ కొడుతుంది వాట్ ఎవర్ మనం వెళ్తున్న పద్ధతి అనేది. లాస్ట్ 2-3 yearsగా నేను చెప్తాను ఉన్నాను చాలా సందర్భాల్లోనే. అది ఇప్పుడు రిజల్ట్ చూపిస్తుంది. వాట్ ఎవర్ వీ ప్రెడిక్టెడ్ దట్ డే దిస్ ఈస్ గోయింగ్ టు బీ హ్యాపెన్ అనేది. ఎప్పుడైతే మనం 20-80 daysకి ఇంట్లో టీవీలో మనం సినిమా ఇచ్చేస్తున్నామో, ఎప్పుడైతే మన థియేటర్కి ఒక ఆడియన్స్ ఫ్యామిలీతో వచ్చి వెళ్తే 3-4 thousand ఖర్చు అవుతుందో, అట్లాంటప్పుడు ఎందుకు వస్తారు థియేటర్కి? అంటిల్ అన్లెస్ ఇట్స్ బిగ్ హీరో ఆర్ లేదంటే మంచి సెలబ్రేషన్ ఫిలిం లేదంటే ఒక ఫెస్టివల్, ఇద్దరు తప్పితే ఉత్తి రోజుల్లో ఎందుకు వస్తారు? ఉత్తి రోజుల్లో దే డోంట్ స్పెండ్ మనీ దట్ ఈజీలీ వెన్ దే హ్యావ్ ఏ అదర్ అవైలబిలిటీ కదా. ఇది ఏంటంటే ఇదివరకు ఏంటంటే మనకు శాటిలైట్ ఉన్నా, ఫ్రీ శాటిలైట్ ఉన్నా, ఏదున్నా కూడా మనకు ఒక 100 days 60 days 75 days అనేది ఒకటి ఉండేదండి. బట్ ఇప్పుడు ఎప్పుడైతే 28 daysకి తీసుకొచ్చేసామో, అంటిల్ అన్లెస్ ఇట్స్ సూపర్ హిట్, మనం సినిమా చూసేయాలని ఆతృత జనాల్లో క్రియేట్ చేయాలి, లేదంటే కనుక అది ఒక పెద్ద హీరోది అవ్వాలి, లేదంటే ఒక సెలబ్రేషన్ మూవీ అవ్వాలి. తప్పితే బాగానే ఉంది హిట్ పర్వాలేదు అన్న సినిమాలకి ఇప్పుడు రారు ఆడియన్స్. అది మనం చెడగొట్టుకునేది అది. సార్ ఈ టాపిక్ ఓటీటీ లేకపోతే అవన్నీ బ్రాడర్గా తర్వాత వద్దాం. ఇప్పుడు ప్రధానంగా బయట జరుగుతున్న చర్చ ఏంటంటే థియేటర్స్ రెంటల్ పద్ధతిలో వెళ్ళాలా లేకపోతే పర్సంటేజ్లో ఆడాలా అని చెప్పి ఆల్మోస్ట్ స్ట్రైక్ దాకా వెళ్ళి ఆగింది. నాకు అర్థం కాదు ఏంటంటే ఇప్పటికి 100కి 90 సినిమాలు ఆల్రెడీ పర్సంటేజ్ మీద నడుస్తున్నాయి. ఈవెన్ తగ్ లైఫ్ లాంటి సినిమా కూడా ఈవేళ రెంట్ల మీద వేస్తే ఏమీ రాని పరిస్థితి. ఇప్పుడు దేని గురించి అసలు ఈ స్ట్రైక్, ఈ పర్సంటేజ్ దేని గురించి అసలు? సార్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ రెండు టాపిక్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు 95% ఆఫ్ ద ఫిలిమ్స్ పర్సంటేజ్ మీద ఉంటుంది. ఈవెన్ ఆ పర్సంటేజ్ సిస్టంలో కూడా ఫస్ట్ వీక్ చిన్న సినిమాలకు వస్తే 50, 40, 30. మూడో వారం చిన్న సినిమా ఆడుతుందంటే దట్ ఫిల్మ్ ఈజ్ ఏ హిట్ కదా. లేదంటే అసలు థర్డ్ సినిమా ఉంచరు. ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా హిట్ అయితే 10 సినిమాలు చేస్తే 1, 2, 3 తగులుతాయి దాంట్లోని మ్యాక్సిమం. జనరల్ మాట్లాడుతున్నా, ఒక్కొక్కరు టైం బాగుంటే 5-6 కూడా తగులుతాయి. అలా తగిలినప్పుడు కూడా మూడో వారం 70-30కి వెళ్ళిపోతే అదేందండి. ఇప్పుడు టేక్ ఇట్ 50, ఎగ్జిబిటర్ 50, ప్రొడ్యూసర్ 50, దట్స్ ఓకే. అంతే తప్పితే 50, 40, 30 పెడుతుంటే ప్రొడ్యూసర్కి యావరేజ్లో ఎంత వస్తుంది? 40 వస్తుంది. అది కరెక్ట్ కాదు కదా అనేది అది ఈవెన్ నాకు థియేటర్లో ఉన్నా కూడా, ఈవెన్ నేను మాట్లాడుతున్నా ప్రొడ్యూసర్ అన్న వాడికి చిన్న సినిమాలకి ఎస్పెషల్లీ పర్సంటేజ్ మీద పడే సినిమాలకి అట్లీస్ట్ 50% అయినా హీ హాస్ టు టేక్ ఇట్. అదొకటి. అండ్ రెండోది, ఇప్పుడు ఎగ్జిబిటర్స్ అడుగుతున్న దాంట్లో ఏంటంటే నిజంగా పాపం ఎగ్జిబిటర్స్ కూడా ఏ మాట ఎవ్వరు కూడా బాగలేదు. దానికి బాగుపడడానికి నేను చెప్పాను నిన్న ట్వీట్లో కూడా వెరీ క్లియర్గా ఏంటంటే పెద్ద సినిమాలు ఎక్కువ రావట్లేదు. సంవత్సరంలో ఒక 2-3 అన్న పెద్ద సినిమాలు వస్తే దెన్ ఎగ్జిబిటర్కి మిగతా మంత్స్లో లాస్ ఉన్న ఏమన్నా కూడా కవర్ అవుతారు.
ఇప్పుడు ఎక్కడ ల్యాగ్ అవుతుందో ఇండస్ట్రీలో తెలియదు కానీ పెద్ద హీరోల సినిమాలు 2 సంవత్సరాలు కానీ ఒకటి రావట్లేదు. ఓకే. మేబీ ఇప్పుడు ప్రభాస్ గారు ఇన్ని సినిమాలు నెంబర్ ఆఫ్ సినిమాలు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన ఏమన్నా ఇయర్కి ఒక సినిమా పడే ఛాన్సెస్ ఉన్నాయి చూస్తుంటే. అట్లా మిగతా హీరోస్ కూడా ఇయర్కి ఒక సినిమా వాళ్ళు రిలీజ్ చేయకపోతే 100% థియేటర్స్ అనేది బ్రేక్ ఈవెన్ అవ్వవు. సార్ ఇప్పుడు ఈ డిమాండ్ అనేది మీరు నిన్న చెప్పినప్పుడు ఏంటంటే రూపాయి వస్తుంటే పావలా పావలా కోసం కొట్టుకుంటున్నారు, నీకు 5 పైసలు నాకు ఎక్కువ రావాలి నీకు ఎక్కువ రావాలని కొట్టుకుంటున్నారు. కానీ చాలామంది అనేది ఏంటంటే ఈ డిమాండ్ వల్ల లీజ్ థియేటర్లు ఎవరికైతే లీజ్ ఎక్కువ థియేటర్లు ఉన్నాయో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, బట్ అది యాక్చువల్గా ఎగ్జిబిటర్స్కి దీనివల్ల వచ్చే లాభం తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ మిర్యాలగూడలో ఒక థియేటర్ ఉంది, ఆయన ఎవరో ఒక థియేటర్ ఓనర్ చెప్తున్నాడు, దానికి 1.65 lakh రెంట్, ఆయనకి ఇచ్చేది 85. ఇప్పుడు పర్సంటేజ్లో చేసినా ఏది వేసినా సరే బాగుపడేది ఈ డిమాండ్ ఉండేది లీజ్ ఓనర్కి తప్ప వీళ్ళకి కాదు అని చెప్పి ఒక డిమాండ్. సార్ నాకు తెలిసి లీజ్ ఓనర్స్ ఎవరైనా సరే మార్చ్ టు మార్చ్ లెక్కలు చూసినప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో లాస్ట్ 3 years నుంచి ఎస్పెషల్లీ ఎనీ థియేటర్ లాస్ అయితే తప్పితే లీజ్ ఓనర్కి ఎవరికి లెస్సీస్కి ఎవరికి ప్రాఫిట్ లేవు అంటిల్ అన్లెస్ హైదరాబాద్ థియేటర్స్లో మల్టీప్లెక్స్లు తప్పితే. అది ఓనర్కి 85,000 ఇస్తున్నా 90,000 ఇస్తున్నా ఫైనల్లీ ఆ థియేటర్ మార్చ్ టు మార్చ్ చూస్తే మాత్రం లాస్ అయ్యి ఎనీ థియేటర్ లాస్ట్ ఎస్పెషల్లీ కరోనా టైం నుంచి. ఓకే. ఈ సర్వైవల్ సిస్టమే కష్టమైపోయింది ఇప్పుడు. ఇప్పుడు ఈ మధ్యకి మీ కాంపౌండ్ నుంచి వచ్చి పెద్ద సినిమా అంటే తండేలు. ఒకవేళ తండేలు షేర్ కాకుండా పర్సంటేజ్ మీద ఆడుంటే ఎంత డిఫరెన్స్ వస్తుంది? సెకండ్ వీక్ థర్డ్ వీక్ బాగా డిఫరెన్స్ వస్తుందండి. ఓకే. ఓవరాల్ నెంబర్లో ఎంత రావచ్చు? మినిమం 10% డిఫరెన్స్ వస్తుంది. 10%. 10 to 15% డిఫరెన్స్ ఉంటుంది. మేజర్ ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే పెద్ద సినిమాలకి అండి. ఇప్పుడు సపోజ్ పెద్ద సినిమా తీసుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళు 130 రూపీస్ 140 రూపీస్ బెనిఫిట్ తెచ్చుకుంటారు. దాంట్లోంచి ప్రొడ్యూసర్ మళ్ళీ వీళ్ళకి ఇవ్వాలి అన్నప్పుడే పెయిన్ స్టార్ట్ అవుతుంది ప్రొడ్యూసర్కి. ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడున్న రెంటల్ సిస్టంలో 25% జనరల్ రెంట్ పడుతుంది పర్ డేలో గ్రాస్లో. ఇప్పుడున్న 25 to 30% మంచి థియేటర్ అయితే 30% పడుతుంది. నాకు తెలుసు ఆ 25% దగ్గర ఎవరు పెయిన్ పెద్ద ఫీల్ అవ్వరు ఈవెన్ ప్రొడ్యూసర్ కూడా ఇవ్వడానికి. బట్ దీంట్లో ఏమవుతుందంటే ఎక్స్ట్రా రేట్ మీద కూడా పర్సంటేజ్ వెళ్తుంది చూసారు వాళ్ళకి. దట్ ఈస్ ద మెయిన్ పెయిన్ ఫ్యాక్టర్. అది మాట్లాడాలా. ఓకే. అది మాట్లాడితే అన్నీ సెట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎట్లాగో 25% ఇస్తున్నాం రెంట్ రూపంలో అవనండి ఏ రూపంలో అవనండి. అది రెండోది ఏం చేశారు మొన్న వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్లో ఫస్ట్ వీక్ 70, ఫస్ట్ వీక్ 30, సెకండ్ వీక్ 50కి వచ్చేసారు. పెద్ద సినిమాలు ఒప్పుకోగలుగుతుంది. ఎందుకంటే పెద్ద సినిమా ఆల్మోస్ట్ ఫుల్ సెకండ్ వీక్ అయినా కూడా కొన్ని సందర్భాల్లో ఆల్మోస్ట్ 60-70% రన్ అవుతాయి థియేటర్. అంటే అసలు ఇదేం సిస్టమ్ సార్. ఇప్పుడు మనం మాట్లాడవలసింది ఈవెన్ మల్టీప్లెక్స్లు కానీ ఇది కానీ ఏం మాట్లాడాలి, ఆక్యుపెన్సీ వర్సెస్ పర్సంటేజ్ ఉండాలి తప్ప. ఇప్పుడు మల్టీప్లెక్స్లో కూడా ఇప్పుడు నాకు కొన్ని సినిమాలు ఉంటే థర్డ్ వీక్ కూడా చాలా బాగా ఫీల్ అయినాయి ఉన్నాయి మల్టీప్లెక్స్లో. ఇప్పుడు సీతారామం కానీ అట్లాంటి సినిమాలు చూస్తే సెకండ్ థర్డ్ వీక్లో కూడా బాగా ఆడినాయి. ఫస్ట్ వీక్ స్లోగా స్టార్ట్ అయినా సెకండ్ థర్డ్ వీక్లో చాలా బాగా ఆడినాయి. అట్లాంటి సినిమాలకి సెకండ్ థర్డ్ వీక్లో ఎక్కువ ఎగ్జిబిటర్కి వెళ్ళిపోయి ప్రొడ్యూసర్లు తక్కువ వస్తే ఇంక చిన్న సినిమాలు ఎక్కడ నిలబడతాయి అవి. ఇప్పుడు దాకా ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడారు. వాసు గారికి అందరికీ ఎంత తెలుసో తెలియదు కానీ వాసు గారికి కృష్ణా జిల్లాలో ఒక 5 థియేటర్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఇది ఒక థియేటర్ ఓనర్గా చెప్పండి. థియేటర్ ఓనర్గా చెప్తే ఏంటంటే సార్ 100% ఇప్పుడు ఉన్న సిస్టంలో థియేటర్స్ నడుపుతుంది చాలా కష్టం. డెఫినెట్గా ఒక ఎమికబుల్ సిస్టమ్ అయితే రావాలి. ఇది ఒక లెవెల్కి వచ్చి ఒక లెవెల్లో అయితే ఎమికబుల్ సిస్టంలో కంపల్సరీ ఎగ్జిబిటర్ బతకాలి, అట్ ది సేమ్ టైం ప్రొడ్యూసర్ బతకాలి. దానికి ఎమికబుల్ సిస్టమ్ తెచ్చుకోవాలి తప్పితే ఇట్లాగా వన్ సైడ్ అడిగితే మాత్రం 100% అది పని అవుతుంది. కానీ ఏంటి వాసు గారు నాకు అర్థం కాదు అడుగుతాను. ఇప్పుడు అదే కుర్చీలో మీరు కూర్చొని ప్రొడ్యూసర్గా మాట్లాడతారు, ఇక్కడికి వచ్చి ఎగ్జిబిటర్గా మాట్లాడతారు, ఇక్కడికి వచ్చి డిస్ట్రిబ్యూటర్ కింద మాట్లాడతారు. ఇప్పుడు మీటింగుల్లోకి వచ్చే ప్రతి సోకాళ్ళు అందరూ కూడా ఇదే ప్రాబ్లం కదా. అన్ని చోట్ల అందరూ కూర్చుని అసలు ఎవరేం అడుగుతున్నారో తెలియనట్టుగా ఉంది. ఏమీ లేదండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎగ్జిబిటర్ అయినా ప్రొడ్యూసర్ అయినా ఎవరైనా డిస్ట్రిబ్యూటర్ అయినా ఎవరైనా సరే ఇప్పుడు సపోజ్ కొంతమందిని తీసుకుంటే వాళ్ళు ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు, అట్ ది సేమ్ టైం థియేటర్స్లో కూడా ఉన్నారు. ప్రొడ్యూసింగ్ చేసినప్పుడు ఎట్లాగా థియేటర్స్ మన గ్రిప్లో ఉంటాయి. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు కూడా ఎప్పుడైతే మనం కొంచెం ఎమికబుల్గా ఉంటామో ప్రొడ్యూసర్స్కి దెన్ సిస్టమ్ నిలబడుతుంది. మీకు అర్థమైందండి. ఇప్పుడు వీళ్ళందరూ ఫైట్ చేయవలసింది ఏంటి, ఇప్పుడు హిందీలో గుడ్ సిస్టమ్ తెచ్చుకున్నారు. వాళ్ళు ఏం సిస్టమ్ తెచ్చుకున్నారు, నువ్వు 28 డేస్కి నువ్వు ఇచ్చేస్తున్నావు ఇంకో ఓటీటీకి నీకు ఒక పర్సంటేజ్, 60 డేస్కి ఇస్తున్నావు ఇంకో నాకు బెనిఫిట్ జరుగుతుంది కాబట్టి ఎగ్జిబిటర్గా ఒక పర్సంటేజ్ ఇస్తున్నారు. దట్ ఈస్ అ గుడ్ సిస్టమ్. ఇప్పుడు చూడండి హిందీలో మీకు సినిమా బాగుందంటే ఎంత రెవెన్యూలు చేస్తుంది. ఇప్పుడు బాగాలేని సినిమా ఆడియన్ రాడు సార్, ఎందుకంటే హీ హ్యాజ్ ఓటీటీ అవైలబిలిటీ. బట్ బాగున్న సినిమా చావకూడదు తెలుగులోని. ఇక్కడ సౌత్లో ప్రాబ్లం ఏమవుతుందంటే బాగున్న సినిమాలకు కూడా రెవెన్యూ రావట్లేదు అంటే అన్లెస్ ఇట్స్ సూపర్ హిట్.
హిందీలో అట్లా చూస్తే అట్లా కాదు, మీకు బాగుంది గుడ్, యావరేజ్ సినిమా కూడా చాలా మంచి రెవెన్యూ చేస్తుంది, ఎందుకంటే ఇప్పుడు రెవెన్యూ పెరిగిపోయింది. బట్ అన్ఫార్చునేట్లీ మనం పోగొట్టుకున్న లాస్ట్ 4-5 ఇయర్స్లో వల్ల ఇంత ఇండియాలో ఇంత రెవెన్యూ పెరిగి మన ఇండస్ట్రీ ఈ సౌత్ ఇండస్ట్రీస్ మాత్రం బ్యాక్కి వెళ్తున్నాయి. మళ్ళీ మలయాళం చూడండి చాలా పెరిగిపోయింది. మలయాళం హిట్ అంటే 300-400 టచ్ చేస్తుంది. మరి ఎందుకు టచ్ చేస్తుంది మలయాళం 300 అంటే? మలయాళం 300 ఈజ్ నాట్ ఏ స్మాల్ నెంబర్. అంతే కదా, చాలా చిన్న స్టేట్. చాలా చిన్న స్టేట్, తెలుగుతో కంపేర్ చేస్తే చాలా చిన్న స్టేట్ అది ఒకప్పుడు. అట్లాంటిది ఈ రోజు హిట్ అంటే 300 కోట్లు టచ్ చేస్తున్నది. మనది హిట్ అన్నా ఏమన్నా కూడా మనది ఎందుకు వెళ్ళకపోతున్నాం? సార్ ఈరోజు చాంబర్ నుంచి ఒక కమిటీ వచ్చింది 30 మందితో, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్. మీరు కానీ అరవింద్ గారు కానీ ఎందుకు లేరు అందులో? అది ఉపాధి హామీ పథకం లాగా అందరి పేర్లు పెట్టేశారు. నాకు కమిటీ వచ్చిందని కూడా ఇప్పుడు వరకు తెలియదు. అదే చాంబర్లో చేసుకున్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు. వన్ థింగ్ నా థియేటర్స్లో అయితే ఐఎమ్ వెరీ క్లియర్, ఐఎమ్ ఆల్వేస్ టు ద ఇద్దరికి న్యాయం జరగాలి. అది కాదు అంటే గోడ మీద పిల్లి వ్యవహారం లాగా మీరు ఈ ఇష్యూ స్టార్ట్ అయిన కాడి నుంచి మీరు కానీ అరవింద్ గారు కానీ మీటింగ్లు వెళ్ళకపోవడం, ఇప్పుడు కమిటీలో మెంబర్స్గా లేకపోవడం. కమిటీ వేస్తున్నారని కూడా మాకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్తేనే నాకు తెలిసింది తప్ప ఇప్పుడే ప్రెస్ నోట్ వదిలేదు, తెలియదు అసలు. నాకు మీ ఇద్దరు పేర్లు తప్ప అందరి పేర్లు ఉన్నాయి అందులో. గుడ్, దాన్నే ఉందండి, హ్యాపీ. అసలు మాకు నా పనులు నేను చేసుకోవచ్చు. అండ్ నాకు హ్యాపీ కూడా, ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మాట్లాడితే నువ్వేమైనా దాసనారాయణరావు అని అడుగుతారు. ఎందుకంటే దానికన్నా కూడా మా పనులు మేము చేసుకుంటాం. అంతేనా? లేకపోతే ఇప్పుడు ఇటు తిరిగి ఏం మాట్లాడితే ఇప్పుడు అక్కడ అల్లు అర్జున్ గారికి ఏదైనా ఇబ్బంది రావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారితో ఇబ్బంది రావచ్చు అని ఏదైనా సేఫ్ సైడ్ ట్వీట్ ఎందుకు వేస్తాను నేను? అంత ఓపెన్గా ట్వీట్ ఎందుకు వేస్తాను నేను? ఇప్పుడు పెద్ద హీరోలు అన్న దాంట్లో అల్లు అర్జున్ గారు కూడా ఉన్నారు కదా, నేను ఎందుకు వేస్తాను అంత ఓపెన్గా ట్వీట్? సరే వాసు గారు, మొన్న మీరు వేసిన ఒక ట్వీట్, సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు చాలా సైలెంట్గా ఉంటాయి, అలాగే చాలా లోతుగా ఉంటాయి. ఈ రాజకీయాల రొచ్చులో ఇండస్ట్రీ నలిగిపోతుంది అనేది ఇప్పటికైనా సరే ప్రొడ్యూసర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఎగ్జిబిటర్స్ కానీ గ్రహించాలి. ఇలాంటి సినిమా ఇండస్ట్రీలో నుంచి ఒకరు వెళ్ళి డిప్యూటీ సీఎం అయిన వాళ్ళనే మనం ఇరిటేట్ చేసామంటే మన యూనిటీ ఎలా ఉందో ప్రశ్నించుకునే సమయం వచ్చింది. రాజకీయాలు చాలా సైలెంట్గా ఉంటాయి, చాలా లోతుగా ఉంటాయి, ఏంటిది? అంటే ఇండస్ట్రీలో మీరు నన్ను అడుగుతారు, మీకు తెలియదు. లేదు, ఇది అసలు తెలివైన ఆన్సర్ ఇది. మీకంటే మీకే తెలుసు, మాకంటే అంటే బంధం వేసేసినట్టు. నాకు తెలిసినా సరే కెమెరాకి చెప్పండి. లేదండి, అంటే ఇక్కడ అన్నీ ఎట్లా ఉంటాయంటేనండి, ఇప్పుడు ఏదో నేను ఒకరు మంచి చెప్తారు, రెండోడికి అది మంచి అయినా కూడా రెండోడు పడినవాడు. ఇక్కడ మోర్ దాన్ ఇండస్ట్రీకి ఏదో ఉపయోగపడుతుంది అనే కన్నా కూడా పర్సనల్ ఎజెండాస్, పర్సనల్ ఇదే ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐ కాల్డ్. అంతా పైన ఓకే అంటారు కానీ లోపలికి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఎవరి దారి ఆడితే ఉంటుంది. ఇక్కడ ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపుల్స్ స్ట్రైట్గా చెప్తున్నాను కదా, ఏ విషయంలోనూ ఒక ఎగ్జాంపుల్ కదా, అన్ని విషయాల్లోనూ కూడా ఎక్కువ అలాగే ఉంటుంది. జనాలకు అర్థమయ్యేటట్టు ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ నలుగురు కలిసి మంచి చేద్దాం అనుకున్నా కూడా ఐదో వాళ్ళు చెడగొడతారు. ఆ నలుగురు కాదు, ఈ నలుగురు కాదు, మాల్ జనరల్. ఓకే, అందుకని చెప్పి ఇక్కడ ఏది కూడా జరగదు. ఇక్కడ దానికన్నా కూడా ఎక్కువ ఇక్కడ శ్రమపడి ఇక్కడ ఏదో మనం కొట్టుకుని ఇక్కడ ఏదో మన ఎనర్జీలు వేస్ట్ చేసే కన్నా కూడా మన పని మనం చేసుకుంటూ వెళ్తాం బెటర్ ఇక్కడ. ఓకే, సో ఈ రియలైజేషన్ ఎప్పుడు వచ్చింది వాసు గారికి? చాలా విషయాలు చూసాను. అంటే విషయాలు ఎంగేజ్ లోని చాంబర్లో చూసి అబ్బా భలే ఇంకేముంది అసలు ఇండస్ట్రీ రేపు పొద్దు నుంచి మారిపోతుంది అన్న తర్వాత అవి ఎట్లా డైల్యూట్ అయిపోయినాయి. మంచి మంచి విషయాలు కూడా ఎవరి పనిలో వాళ్ళు ఎట్లా వెళ్ళిపోతారు, ఎవరి సినిమా వచ్చినప్పుడు ఎవరు ఆ ప్రొడ్యూసర్ వాళ్ళే చేస్తారు. నిన్న కూడా ఎవరు అన్నారు నాకు, సార్ వాసు గారు మీరు అన్నారు కదా 28 days అని చెప్పి, మరి మీ సినిమా 28 days ఇచ్చేస్తారు. ఐఎమ్ ద వన్ పర్సన్ హూ స్టూడ్ ఫర్ ద 35 days 42 days ఎర్లియర్. బట్ ఇండస్ట్రీ అంతా 28 days ఇచ్చేస్తుంది. నేను ఒక్కనే కూర్చుంటే నా సినిమా కొనరాలు. ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను కూడా 28 days ఇవ్వాలి. నేను అడుగుతుంది, అందరిని అడుగుతున్నాను, మనం కరెక్ట్ చేసుకోకపోతే రేపొద్దు నేను దెబ్బతింటున్నాను, మీరు అందరూ కూడా దెబ్బతింటాం, మనం అందరం కూడా అనేది అంటున్నాను. తప్పితే నా సినిమా ఎందుకు ఇస్తానంటే ఇప్పుడు నేను ఒక్కనే కూర్చోవడం వల్ల ఇదేమైనా ఒరగదు. నేను కూడా అందరితో పాటు వెళ్తాను. బట్ రే మనం చేస్తున్న తప్పు రాని అన్నా చెప్పగలగాలి కదా, దట్ ఈస్ మై ఇంటెన్షన్. ఓకే సార్, ఈ పర్సంటేజ్ సిస్టమ్ డిమాండ్ ఈరోజు వచ్చిందేం కాదు, 2-3 సంవత్సరాల నుంచి నా నాలెడ్జ్ ప్రకారం 2-3 సంవత్సరాల నుంచి డిమాండ్ ఉంది అఫీషియల్గా. మీకు ఎంతకంటే ముందు నుంచి తెలిసి ఉండొచ్చేమో నాకు తెలియదు. సో ఈ టైం లైన్ కూడా మీరు పార్టిసిపేట్ చేయకపోయినా సరే అది ఈ డిమాండ్ ఎక్కడ మొదలైంది, ఈస్ట్ గోదావరిలో ఎలా స్టార్ట్ అయింది, అది ఎలా నైజాము పాకింది అనేది మీకు స్పష్టంగా తెలుసు. మీకు తెలుసని నాకు తెలుసు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం జరిగిందో తెలియదు. యూజువల్గా ఆయన అలాంటి అన్ని సినిమాల గురించి, ఆయన సినిమా ప్రమోషన్ ఆయన చేసుకోరు. ఆయన సినిమాని పట్టించుకున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అలాంటి వ్యక్తి అంత సీరియస్గా ఎవరో నా సినిమాను ఆపుతున్నారు అనేదాకా వెళ్ళారు. బట్ క్లియర్లీ ఇది హరిహర వీరమల్లుకి సంబంధం లేకుండానే ఇష్యూ స్టార్ట్ అయింది. తర్వాత హరిహర వీరమల్లు డేట్ వచ్చాక పడింది, ఆ విండోలో పడింది కానీ, బట్ క్లియర్లీ హరిహర వీరమల్లు టార్గెట్ చేసి అయితే కాదు. బట్ ఎవరు పవన్ కళ్యాణ్ గారిని ఇలా మిస్గైడ్ చేశారు, మీ సినిమాని టార్గెట్ చేయడం కోసమే ఈ బంధుని తీసుకొచ్చారని.
డీప్గా తెలియదు విషయం, ఎందుకంటే నేను కూడా తర్వాత ఎప్పుడు మళ్ళీ వెళ్ళలేదు దాంట్లో. బట్ నాకు బయట నుంచి తెలిసింది ఏంటంటే ఇన్ఫర్మేషన్, సమ్ డిస్కషన్ ఈజ్ హ్యాపెండ్ ఇన్ ద ఎగ్జిబిటర్స్ గ్రూప్. అది ఆంధ్ర ఎగ్జిబిటర్స్ గ్రూప్లోనే ఎక్కడ జరిగింది అనేది తెలియదు, కానీ జరిగి వాళ్ళకి స్క్రీన్ షాట్స్ వెళ్ళినాయి. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా అని ఆపితే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందని డిస్కషన్ అయితే కొన్ని గ్రూప్స్లో జరిగినాయి అంటండి. నాకు కూడా తెలియదు అది ఏ గ్రూప్లో జరిగింది ఏంటంటే, బట్ ఆ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా వెళ్ళినాయి వాళ్ళకి. ఓకే, ఎవరు ఇండస్ట్రీ తరపు నుంచి ఇండస్ట్రీ తరపు నుంచి ఎవరో గ్యాదర్ చేసి పంపించారు. పంపించినప్పుడు అండ్ రెండోది ఏంటంటే ఆ టాపిక్ అయిపోయింది. జూన్ ఫస్ట్ నుంచి థియేటర్లు మోద్దాం అనే టాపిక్ అయిపోయిన తర్వాత ఎగైన్ మళ్ళీ కాల్ చేశారు మీటింగ్స్కి, జూన్ ఫస్ట్ నుంచి బంద్ చేద్దాం అనేది. ఓకే, ఈ స్క్రీన్ షాట్స్ ఎప్పుడైతే మళ్ళీ ఇంటర్నల్ కాల్స్ వెళ్ళినాయో, చాంబర్లో మీటింగ్ పెడదాం అది ఇది అని చెప్పి దాన్ని ఆంధ్ర సైడేనా ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్? మొత్తం ఓవరాల్ ఆంధ్ర అండ్ తెలంగాణ కలిపేది. ఎప్పుడైతే మళ్ళీ మీటింగ్స్ పెడదాం అన్నప్పుడు, ఎందుకంటే అప్పుడు వాళ్ళు జూన్ 12th ఏదో ప్లాన్ చేసుకుంటున్నారు, దెన్ ఆ రియాక్షన్ కొంచెం గట్టిగా వచ్చినట్టుంది. ఓకే, దట్స్ వాట్ ఇన్ఫర్మేషన్ ఐ గాట్ ఇట్. సో మీరు కూడా కొంచెం నిప్పు కాజ్యం పోసారు లేదు ఆ ట్వీట్తో. ఆ ట్వీట్ అంటే అది బోత్ సైడ్స్ అండి. ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు చెప్పిన స్టోరీ ఏదైతే అది పబ్లిక్ డొమైన్లో లేదు, బట్ చాలా వరకు ఇండస్ట్రీలో అనుకున్నారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తప్పుగా అర్థం చేసుకున్నారు, చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఆయనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన రియాక్ట్ అయ్యాడు. ఆ ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళింది ఏంటనేది నాకు డీటెయిల్స్ తెలియదు, బట్ దెర్ ఇస్ సమ్ ఇన్ఫర్మేషన్ టు హిమ్ డైరెక్ట్లీ.